నా పేరు శివశంకర్. ఇది మేడిపల్లి ట్రూ వాల్యూ షోరూమ్ యాజ్ వెల్ యాజ్ న్యూ కార్స్ 2020 మోడల్స్ అండ్ ఓల్డ్ కార్స్ అయిన సేల్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రీజా వెహికల్. ఇది 2020 మోడల్ కే సిరీస్ ఇంజన్ అప్డేటెడ్ వర్షన్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ బోల్డ్ లుక్స్ ఉంటుంది అండ్ క్రోమ్ డిజైన్, ఫ్రంట్ గ్రిడ్స్, డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ అండ్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్. అండ్ మనకు వచ్చేసి ఇది మనకి సైడ్ స్క్వేర్ వీల్ ఆర్చ్ ఉంటుంది. ఇది గివ్స్ బోల్స్ లుక్ అండ్ ప్రిసిషన్ కట్ 2-tone అలాయ్ వీల్స్. ఇట్ గివ్స్ స్పోర్టివ్ లుక్ అండ్ ఎన్హాన్స్ సేఫ్టీ. మనకి వచ్చేసి రిట్రాక్టబుల్ ఫోల్డబుల్ మిర్రర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈజీ టు లోపల నుంచే మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇది మన జేబులో కీస్ ఉన్నా కానీ, పాకెట్లో కీస్ ఉన్నా కానీ ఈ బటన్ ద్వారా మనం ఈజీ టు లాక్ అండ్ అన్లాక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కానీ ప్రిసిషన్ కట్ 2-tone అలాయ్ వీల్స్ ఉంటాయి మనకి అండ్ స్క్వేర్ వీల్ ఆర్చ్ వస్తుంది ఇక్కడ. అండ్ మనకు వచ్చేసి రేర్ కాంబినేషన్ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ ఇక్కడనే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 45 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఒకటి మనకి రేర్ కాంబినేషన్ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి సేఫ్టీ అనమాట. ఇంకోటి విటారా బ్రీజా క్రోమ్, ఇట్ గివ్స్ స్పోర్టివ్ లుక్ టు ద కార్. మనకి 328 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది అనమాట. వెహికల్ వచ్చేసి 328 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. 60-40 స్ప్లిట్ ఫోల్డింగ్ అయినా మనకి సీట్ ఈజీ, అంటే ఎక్కువ లగేజ్ ఉన్నా కానీ మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. స్పేషియస్ ఉంటుంది, మోర్ లగేజ్ రూమ్. ఇంకోటి మనకి బ్యాక్లో వచ్చేసి రేర్ వాషర్ అండ్ వైబర్ డీఫాగర్ ఉంటుంది అనమాట. ఇన్ బ్యాడ్ వెదర్ ఫాగీ కండిషన్స్లో ఇది మనకు యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది, మోర్ లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ స్పేషియస్ అయినా బాగుంటుంది అనమాట. ఇందులో కమింగ్ టు ద ఫ్రంట్ మనకి ఇందులో 4 పవర్ విండోస్ ఉంటాయి అనమాట. 4 పవర్ విండోస్ డ్రైవర్ సైడే ఉంటుంది. మనము ఇండివిజువల్ ఏ డోర్ దానికి సపరేట్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ నుంచి మనం 4 పవర్ విండోస్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది మనకి. వెహికల్ ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి స్టీరింగ్ లెదర్ వ్యాప్డ్ స్టీరింగ్ వీల్ అంటారు. దీనికి వచ్చేసి మనం వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్, ఛానల్ సెట్టింగ్స్, ఫ్లైట్ మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇదంతా ఆడియో కంట్రోల్స్ అంతా మనకి స్టీరింగ్ పైన వస్తుంది. ఇంకోటి స్మార్ట్ ప్లే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. టచ్ స్క్రీన్ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి నావిగేషన్, రివర్స్ పార్కింగ్, కెమెరా అండ్ స్మార్ట్ ప్లే ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది. మన మొబైల్ డైరెక్ట్ లింక్ చేసుకోవచ్చు. ఇందులో నావిగేషన్ ఉంటుంది. మనకి లొకేషన్ రూట్ మ్యాప్ వల్ల ఇందులో టైప్ చేసుకుంటే మనకి లొకేషన్ కింద ఈజీగా ఉంటుంది అనమాట. ఈజీ టు వే ఉంటుంది. ఇంకోటి మనకి ఇది క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. ఇది ఏంటంటే మన ఇంటీరియర్ క్యాబిన్ టెంపరేచర్ని బట్టి డైరెక్ట్ కంట్రోల్ క్యాబిన్ టెంపరేచర్ బట్టి కూల్ అవుతుంది అనమాట ఇది. ఇంకోటి ఇందులో టాప్ హ్యాండ్ కాబట్టి ఇందులో మన క్రూజ్ కంట్రోలర్ కింద ఉంటుంది. మనకి ఇది ఏంటంటే హైవేలో వెళ్ళినప్పుడు ఊరికే ఎక్సిలేటర్ ఇవ్వకుండా ఒకటే స్పీడ్ అనేది మనం సెట్ చేసుకుంటే సేమ్ ఒకటే స్పీడ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇందులో డిస్ప్లేలో వచ్చేసి మనకి లైట్స్ ఉంటాయి అన్నమాట. 6 కలర్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి. టాకోమీటర్ అది మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ చూపిస్తుంది. ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఏబిఎస్, ఇదంతా మనకి ఇక్కడ డిస్ప్లే, ట్రిప్ మీటర్, ఇదంతా మనకి ఇక్కడ నుంచే మనము ఈజీగా చూసుకోవచ్చు అనమాట. టాకోమీటర్ 1.5 cc మాన్యువల్. ఇందులో వచ్చేసి 5 గేర్స్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో రేర్ వచ్చేసి మనకి బ్యాక్లో టాప్ అండ్ వర్షన్ కాబట్టి మనకి రివర్స్ పార్కింగ్, కెమెరా, ఇదంతా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. స్టీరింగ్ పైన ఒకటి ఉంటుంది అండ్ కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది మనకి ఇక్కడ. వేవ్ డాష్ బోర్డ్ డిజైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కూలింగ్ కప్ హోల్డర్ ఉంటుంది. ఏదన్నా కూల్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి కింద మనకి డాష్ బోర్డ్ వస్తుంది. ఇందులో మనకి ఏదైనా మాన్యువల్ బుక్స్ కానీ ఏదన్నా పేపర్స్, డాక్యుమెంటేషన్ ఇందులో పెట్టుకోవచ్చు. ఇంకొకటి మనకి ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు బాటిల్ కప్ హోల్డర్ కింద వస్తుంది. ఇందులో ఏదైనా టిన్స్ కానీ ఎలాంటివి ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆర్మ్రెస్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇంకోటి మనకి బాటిల్ కప్ హోల్డర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి యూఎస్బి అండ్ ఆక్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం మొబైల్ ఛార్జింగ్ కానీ యూఎస్బి ఆక్స్ సాకెట్ మనం యూజ్ చేసుకోవచ్చు.
ఇట్స్ బ్రీజా వెహికల్ 1.5 cc BS6 ఇంజన్. ఇది టాప్ అండ్ వర్షన్ బ్రీజా ZXi ప్లస్ డ్యూయల్ టోన్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి సింగిల్ టోన్ అయితే 11,53,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. దీని మైలేజ్ వచ్చేసి 17 ఇచ్చారు, మనకి 13 వరకు వస్తుంది ఇన్ సిటీస్ కండిషన్స్లో. ఇన్ కేస్ మనకి దీంట్లో నేను చెప్పిన టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఇందులో మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. ఎంప్లాయీస్కి అయితే మనకి ఎక్స్షోరూమ్ 100% ఫండింగ్ వస్తుంది విత్ 3 years ఇన్సూరెన్స్, 1 year ఫుల్ ఇన్సూరెన్స్, 2 years థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫైనాన్స్ అయితే మనకి ఎక్స్షోరూమ్ 100% ఫండింగ్ వస్తుంది. 7 years ఎలిజిబిలిటీ, మనకి 10 years 7 years ఉంటుందన్నమాట ఎంప్లాయీస్కి. సో ఎనీబడి హ్యావ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ 9000 350 541.